అసలు పచ్చడి అంటేనే నెక్స్ట్ లెవెల్ అండి. అలాంటిది గోంగూర చింత చిగురు కలిపి పచ్చడి చేస్తే ఇంకే లెవెల్ అంటారు. అదేదే ఏంటి గోంగూర చింత చిగుర చాలా బాగా చేశాను. అండ్ చింత చిగురు ఎలా స్టోర్ చేయాలో కూడా చెప్పాను. అసలు ఏం చేశానంటే సింగిల్ పాట్ డిషెస్లు ఇది. ఒక కడాయి తీసుకున్నాను, అందులో వరుసగా పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, గ్రీన్ చిల్లీస్, నువ్వులు అన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. కొంచెము చింతపండు ఒక 2 రెక్కలు కూడా వేసుకున్నాను. ఒక 10-12 గార్లిక్ వెల్లుల్లి వేసేసి మంచిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2 ఏం చేశానంటే అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకొని దాంట్లో కూడా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మన కరివేపాకు, వెల్లుల్లి, ముఖ్యంగా ఇంగువ అన్నీ వేసి తాలింపు వేసి పక్కకు పెట్టేసుకున్నాం. మళ్ళీ అదే కడాయిలో ఇంకొక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కొంచెం లైట్గా మ్యాష్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూరని, ఒలిచి నలిచి వేయించి పెట్టుకున్న చింత చిగురిని అదొక కప్పు ఇదొక కప్పు వేసేసి మంచిగా ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చి దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా కలిపేసి అవసరాన్ని బట్టి ఒక 1/2 కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని దాంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా ఉడకనిచ్చేసి లాస్ట్కి మన చల్లారిన తర్వాత ఆ మిక్స్చర్ మొత్తం చల్లారిన తర్వాత కొంచెం కొత్తిమీర, మన గుప్పెడు నిండుగా ఆనియన్స్ వేసేసుకొని బాగా కలిపేశాను. ఇది రెడీ అయిపోయింది. సో ఫుల్ వీడియో మీకు డీటెయిల్గా కావాలంటే శైలాస్ కిచెన్లో ఉంది చూడండి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంతేనండి.